అంటే మీరు ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? మా ఆటో సెల్ ఫోన్ ఒక ఇద్దరు వ్యక్తులు దౌర్జన్యం చేసి తీసుకున్నారు. వాళ్ళు పొలం ఒకటి చేయాలని చెప్పేసి నన్ను బతిలాడగా ఆటోలు జీవనాధారం కొంచెం స్లోగా ఉండటం వల్ల పొలం చేస్తే కొంచెం కలిసి వచ్చేదేమో ఆ ఆశతో నేను కూడా పొలం చేయడానికి అంగీకరిస్తే పెట్టుబడికి డబ్బులు లేవని నేను తెలియపరచగా నీకెందుకు పండాక డబ్బులు మేము తీసుకుంటాము మా కాడ డబ్బులు ఉన్నాయి మీరు చేయండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించి నన్ను నా భార్య నా ఇంటికి పదే పదే ఒకటికి 2 సార్లు వాళ్ళ భార్య వాళ్ళ ఫోన్ల ద్వారా కానీ మా ఇంటికి వచ్చి కానీ తెలియజేశారు. రమ్మంటే సరే కదా ఎట్లా గట్లా అని చెప్పేసి పొలం చేసాం. చేశాక ఒక నెల రోజుల తర్వాత నీకు పడ్డీయడం చేత కదా అది ఇదని చెప్పి నానా భాషలు దుర్భాషలు ఆడుతూ నీ దిక్కున్న కాడ చెప్పు నీకు పొలం ఇవ్వట్లేదని చెప్పారు. సరే నాకు ఇంత ఖర్చు అయింది ఇదిగోండి మీకు ఇంత డబ్బులు ఇవ్వాలి నేను ఫలానా ఈ టైంలో ఇస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాను. నా నోట్లు నాకు ఇవ్వాల్సి కోరాను. అవన్నీ పాత ఫోన్లో రికార్డులు కూడా ఉన్నాయి. అవన్నీ ఫోను రికార్డు ఇవన్నీ తీసుకొని నీకు ఫోన్ ఒకరోజు ఇంటికి రమ్మన్నారు. ఎందుకో కదా అని వెళ్ళాను. వెళ్ళేపాటికి నోటు తిరగరాయాలి ఒక 50,000 రూపాయలు అప్పిచ్చారు. ఆ నోటు తిరగరాయాలి అన్నారు. నోటు తిరగరాయాలి అంటున్నారు. నాకు 60,000 రూపాయల నోట్లు ఉన్నాయి కదా ఆ నోట్లు ఒక నోటు ఇచ్చి ఒక నోటు ఉంచుకోండి ఇంకా 19,000 నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఈ నోటు తిరగరాస్తా అని చెప్పా. కాదు కూడదని చెప్పి నా ఆటో సెల్ ఫోన్ దౌర్జన్యం లాక్కొని నీకు దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఈ విషయమై నేను బోనకల్ ఎస్ఐ గారికి, వైరా డిఎస్పీ గారికి, ఖమ్మం సిపి మద్రాస్ సిపి గారికి మరియు ఖమ్మం ఎస్పీ గారికి తెలియపరచడం జరిగింది. అయినా ఎటువంటి ప్రయత్నం జరగలేదు. దాని మూలంగా జిల్లా కలెక్టర్ గారికి మరియు ఖమ్మం జిల్లాలో 2 రోజులు నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది నా భార్య పిల్లలతో. అయినంతవరకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ప్రజావాణిలో మీరు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి వారు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? సార్ చూశారు మొత్తం అన్ని చూసుకొని మధుర ప్రజావాణి సిఐ గారు ఉంటారంట ఆ సార్కి తెలియపరిచారు. 15 రోజుల్లో నీకు సమస్య పరిష్కారం జరిగిద్దమ్మా అని చెప్పారు. మీకు కాల్ వస్తుంది కాల్ వచ్చిన రోజు మీరు అటెండ్ కండి అని చెప్పారు.